ఇక ఎప్పుడెప్పుడు అని నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జోరందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఈ నెల 7వ తేదీతో ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే కొత్త మంత్రుల ఎంపిక పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఉత్కంఠ నెలకొంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 స్థానాలకు గాను 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో సీనియర్ ఎమ్మెల్యేగా బోధన్ నుంచి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఒక్కరే విజయం సాధించగా, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతరావు మొదటిసారి విజయం సాధించారు. బాన్స్వాడ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా నియమితులయ్యారు. అయితే నిజామాబాద్ నుంచి ఎవరికి మంత్రి పదవి వస్తుంది అనేది పార్టీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇక బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 2009 నుంచి 2014 వరకు మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీని బతికించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ మొదటి కేబినెట్లో మాత్రం ఆయనకు చోటు దక్కలేదు. స్పీకర్ పదవి మొదట సుదర్శన్ రెడ్డికి ఇచ్చినా దాన్ని ఆయన తిరస్కరించి ఇస్తే మంత్రి పదవి లేదంటే ఖాళీగా ఉంటానని చెప్పారని సమాచారం. దీంతో అది కాస్త వెయిటింగ్ లిస్టులో పడింది. ప్రస్తుతం సీనియారిటీ కోటాలో మంత్రి పదవి రేసులో ముందు వరుసలో ఆయనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ నెలలు గడుస్తున్న ఆ పదవి సంగతి తేలడం లేదట. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఇక మాకు పదవి పక్కా అనుకున్న నేతల ఆశలు అడియాసలు అవుతూనే ఉన్నాయట. తమకు పదవి పక్కా అని మీడియాలో ప్రచారం జరిగినప్పుడల్లా తెగ సంబరపడిపోవడం తప్ప పదవి రావడం లేదని బాధపడిపోతున్నారట నేతలు. ఇంతకీ కాంగ్రెస్ నేతలు ఎందుకు అంతలా డీలా పడిపోతున్నారు? ఏ పదవి కోసం అంతలా వారు ఆరాటపడుతున్నారు? రేపు మాపు అంటూ నిత్యం జిల్లా నేతలు కార్యకర్తలు ఆశలు పెట్టుకోవడం, ఎలాంటి ప్రకటన రాక ఉసూరుమనడం పరిపాటిగా మారిందా? ఇక ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు సైతం ఏఐసీసీ ద్వారా మంత్రి పదవి కోసం జోరుగా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఏఐసీసీ ఐటీ వింగ్కు సేవలందించిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పెద్దలతోనే నేరుగా సంప్రదింపులు చేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి షబ్బీర్ అలీ తనకు కేబినెట్ బెర్తు ఖాయమనే ధీమాతో ఉన్నారు. తన కామారెడ్డి సీటు త్యాగం చేయడం, తనకు గెలిచినా ఓడినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని ఆశించారట. మైనార్టీ కోటాలో ఇంకా ఎవరికి బెర్తు లేకపోవడంతో ఢిల్లీ స్థాయి సంబంధాలతో షబ్బీర్ అలీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఏది ఏమైనా ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత తెలంగాణలో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్ష స్థానం అధిరోహించిన జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం పట్ల క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. అసలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి అమాత్య పదవి ఎవరికి వస్తుందోనని పార్టీ శ్రేణులు ఆశగా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. తమది